ఉత్తర తెలంగాణ జిల్లా ఆదిలాబాద్లో 7 డిగ్రీలు నమోదు కాగా అలాగే దక్షిణ తెలంగాణ జిల్లా రంగారెడ్డిలో పరిసర ప్రాంతాల్లో 5.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అదేవిధంగా ఈశాన్య జిల్లాలో హనుమకొండ, మెదక్లో ఈ పరిసర ప్రాంతాల్లో సైతం సాధారణం కన్నా 7 డిగ్రీలు తక్కువగా నమోదైంది. రాష్ట్ర వ్యాప్తంగా గరిష్టంగా 11 నుంచి 15 డిగ్రీల మేర సగటు ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉంది. ఉత్తర తెలంగాణ జిల్లాలో ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్లో అత్యల్ప ఉష్ణోగ్రత ఉంటుంది. తెలంగాణలో పలు జిల్లాల్లో శీతల పవనాలు, మరికొన్ని జిల్లాల్లో అతి శీతల పవనాలు వీచే అవకాశం ఉంది. మరోవైపు ఏపీలో చలి తీవ్రత మరింత పెరిగింది. ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రజలు గజగజ వణికిపోతున్నారు. 3 రోజులుగా ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి, సింగిల్ డిజిట్స్కు పడిపోతున్నాయి. పెరిగిన చలి తీవ్రత పొగ మంచుతో పలు చోట్ల గాజు ముక్కల మంచు పెరిగిపోతుంది. ఏజెన్సీలో ఒకవైపు సింగిల్ డిజిట్కు పడిపోతున్న ఉష్ణోగ్రతలు, మరోవైపు దట్టంగా అలుముకుంటున్న పొగ మంచుతోటి గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మినుములూరు, అరకులో 4 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైంది. ఇక పాడేరులో 6, చింతపల్లి 5.2 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డైంది.